అజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో హలురాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు ఏంటి బోనా, ఇలాంటి భర్త దొరికాడేటా నువ్వు కూడా బాధపడుతున్నావా? ఏం చేయను, ప్రాణాలైనా వదిలేయగలను కానీ ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోలేకపోతున్నా. నాకెవరి సహాయం అవసరం లేదు బోనా, నీ తోడుంటే చాలు. నువ్వు ఒక్క రాత్రి లేకపోయేసరికి ఎంత విలవిల్లాడిపోయానో తెలుసా? ఊరుకోమ్మా, నాన్నగారిని పంపించాం కదా, ఈ పాటికి పిన్నిని విడిపించే ఉంటారు. సుందరం ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి సరిపోయిందక్క. లేకపోయి ఉంటే పిన్ని పరిస్థితి ఏమై ఉండేది? ఎంత గొప్పగా బ్రతికిన పిన్నికి ఈరోజు ఇలా జైల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందంటే అంతకంటే దురదృష్టం ఇంకేముంటుందక్క. ఎందుకు ఏడుస్తున్నావు బోనా? ఇందాక నేను అలా మాట్లాడానని ఫీల్ అవుతున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు బోనా? ఇందాక నేను అలా మాట్లాడానని ఫీల్ అవుతున్నాను.
ఏం చేయని చెప్పు బోనా. ఒక్క రాత్రి నువ్వు కనిపించకపోయేసరికి చాలా భయమేసింది. ఐశ్వర్యం మొత్తం కోల్పోయినప్పుడు కూడా అంత భయమే లేదు తెలుసా. ఇక నుంచి నువ్వెక్కడికి వెళ్ళొద్దు బోనా. ఈ గుళ్ళు పూజలు ఉపవాసాలు ఏవీ వద్దు. ఇంట్లో దీపం పెట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించు చాలు. ఆ భగవంతుడికే మన మీద దయలేనప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ప్రయోజనం ఉండదు బోనా. ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా తప్పించుకొని తిరిగి కర్మ పట్టింది ఏంటండి మనకి? ఓడిపోయిన వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి పెద్ద తేడా లేదు బోనా. ఈ సమాజం ఇద్దరిని ఒకేలా చూస్తుంది. మళ్ళీ మన పరిస్థితులు బాగుపడేంత వరకు ఇలా తలదాచుకుంటూ బ్రతకాల్సిందే. అలాగని ఇంట్లో కూర్చుంటే లాభం లేదు బోనా. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. మీరు అనుకోవాలే కానీ సాధించలేనిదే ఉంటుందండి. కాకపోతే కాలం కలిసి రావాలి అంతే. ఏమండి, మన కష్టాలన్నీ విని పక్కింటి ఆవిడ ఒక మంచి మాట చెప్పిందండి. ఓ 4 రోజుల పాటు లలితా శాస్త్రం పొద్దునుంచి సాయంకాలం వరకు గుళ్ళో కూర్చొని చదివితే చాలా మంచి జరుగుతుందంట. రేపటి నుంచే వెళ్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అసలు ఆ భగవంతుడిని నమ్మాలో లేదో నాకు అర్థం కావటం లేదు బోనా. గుడికెళ్ళటం వల్ల మంచి జరుగుతుందని నీకు అనిపిస్తే అలాగే చెయ్యి. ఊరుకోమ్మా, నాన్నగారిని పంపించాం కదా, ఈ పాటికి పిన్నిని విడిపించే ఉంటారు. సుందరం ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి సరిపోయిందక్క. లేకపోయి ఉంటే పిన్ని పరిస్థితి ఏమై ఉండేది? ఎంత గొప్పగా బ్రతికిన పిన్నికి ఈరోజు ఇలా జైల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందంటే అంతకంటే దురదృష్టం ఇంకేముంటుందక్క. ఈ విషయం తెలిసి మనమే తట్టుకోలేకపోతున్నామే. బాబాయికి తెలిస్తే ఏమైపోతారోనని భయంగా ఉందక్క, భయంగా ఉంది. మీ బాబాయికి ఏమీ కాదమ్మా. మీ బాబాయికి ఆత్మాభిమానం ఆత్మగౌరవం మాత్రమే ముఖ్యం. తన మొండితనం వల్ల తన వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా ఏమాత్రం చెల్లించడు. ఎవరి దగ్గర సహాయం తీసుకోడు. మీ పెన్ని సెల్లో ఉన్న విషయం సుందరం ద్వారా నీకు తెలిసింది కాబట్టి నువ్వు నాకు చెప్పావు. కానీ అదే మీ బాబాయికి తెలుసుంటే కనీసం ఎవరి సహాయం కూడా తీసుకుని ఉండేవాడు కాదు. మీ పిన్ని జీవితం సెల్లోనే కడతేరిపోయి ఉండేది. ఇప్పుడు పిన్ని పరిస్థితి ఎలా ఉంది అంకుల్? ఎలా ఉంటుందమ్మా? జరిగిన అవమానానికి సగం చచ్చిపోయి బాధని బయట పెట్టుకోలేక లోపల దిగమింగుకోలేక కుమిలిపోతుందమ్మా. మీ పిన్నిని లాకప్లో చూసేసరికి నేనే దుఃఖాన్ని ఆపుకోలేకపోయానంటే ఇక మీ పిన్ని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించమ్మా. ఒక్క 6 నెలల క్రితం వరకు నా పరిస్థితి ఏంటి, ఇప్పటి నా పరిస్థితి ఏంటి? ఇంత ఆస్తి ఐశ్వర్యం సంపాదించడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడేలా చేసిన ఆ భగవంతుడు మొత్తం సర్వనాశనం అయిపోతున్నా కాపాడుకోలేని నిస్సహాయ స్థితిని పరిస్థితుల్ని కల్పించాడు. ఈరోజు నా దరిద్రానికి కారణం ఆ భగవంతుడే. ఆ భగవంతుడు నేను కోలుకోలేనంత అన్యాయం చేశాడు. భగవంతుడు కష్టాలు కలిగించవచ్చు, కానీ అన్యాయం మాత్రం చెయ్యడు. మీకు కష్టాలు కలిగించిన ఆ భగవంతుడే మిమ్మల్ని ఆదుకోవడానికి నాలాంటి ఆత్మీయుల్ని స్నేహితుల్ని ఎంతో మందిని మీకు ఇచ్చాడు. కానీ మీరే ఆత్మాభిమానం పేరు చెప్పుకొని మా అందరికీ దూరంగా ఉంటున్నారు. మేమందరం ఉండగా మీరు ఈ పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఏంటి? మీరు నాతో రండి, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. మీరు జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి మీకు సమకూరుస్తాను. చాలండి, నా మీద మీరు చూపిస్తున్న ఈ దయ చాలు. ఇంతకు మించి జాలి దయ తట్టుకునే శక్తి నాకు లేదు. మీరు నా మీద అభిమానంతో నాకు సహాయం చెయ్యాలనుకున్నా నాకు మాత్రం మీ దగ్గర బిచ్చమెత్తుకునే ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి మేమున్నాం, మేం సహాయం చేస్తామంటున్నారు.
అసలు ఎంతమంది దగ్గర బిచ్చమెత్తుకోమంటారో చెప్పండి. ఆయనకి భార్య అయినందుకే కదా మీ పిన్నికి ఎన్ని కష్టాలు. కొత్త వార్డెన్ కావాలని మేడం చెప్పారు. నేను వీడిని తీసుకొచ్చాను. మేడం వస్తే నేనే వీడిని తీసుకొచ్చానని చెప్పండి. అలాగే మేడం. మేడం బయటికి వెళ్ళారట. మీకేదైనా అవసరం ఉంటే కుమారిని అడగండి. నేను ఆవిడతో ఫోన్లో మాట్లాడి మీ గురించి చెప్తాను. 2 రోజుల నుంచి జాబ్ కోసం వెతుకుతున్నాను. సరి అయిన సమయానికి జాబ్ చూపించి చాలా సహాయం చేశారు. థ్యాంక్స్ అండి. లేడీస్ హాస్టల్లో మగాళ్ళకేం పనే? బయట లేడీస్ హాస్టల్ బోర్డు పెట్టి లోపల బ్రోతల్ కంపెనీ నడుపుతున్నావా? పోతవే పోదా. పోదా. దయచేసి నా మాట వినండి. ఆ హరి మా మీద పగతో ద్వేషంతో నన్ను దోషిగా నిలబెట్టాడు. నన్ను దయచేసి కోర్టుకి తీసుకెళ్ళకండి. నేను కోర్టు పోనెక్కితే జరగకూడని అనంతాలు జరిగిపోతాయి. మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ హరితో గొడవ వల్ల ఏవో సమస్యలు వచ్చాయి సరే, అంత మాత్రాన ఏ దిక్కులేని వాళ్ళలా అనాథల్లా ఎక్కడో అక్కడ బతకాలా? ఏ మనందరం లేమా? మన సహాయం తీసుకుంటే తప్పేంటి? నువ్వు సంతోషంగా ఉండాలనే కదమ్మా ఆ హరి ముందు తలదించుకొని వాడి వల్ల ఎంత నష్టం జరిగినా ఓర్చుకుంటూ చివరికి నీడనిచ్చే ఇంటిని కూడా వదిలేసొచ్చావు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండకపోతే మేం చేసిన దానికి అర్థమే ఉందమ్మా. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాన్న. అప్పుడు మీ విలువ తెలియక మీకు దూరం అయ్యాను. ప్రియా, ఇప్పుడు మీ విలువ తెలిసి మీకు దగ్గర అవ్వాలనుకున్నా పరిస్థితులు మనల్ని దూరంగా ఉంచాయి. ఈ పరిస్థితులన్నిటికీ నేనే కారణం. ఎందుకమ్మా బాధపడతావు? నీకో విషయం చెప్పనా? ఆస్తులు అంతస్తులు ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడే మాకు చాలా సంతోషంగా ఉంది. మీ బాబాయ్ పిన్ని మన దగ్గరే ఉండుంటే, మన సహాయం తీసుకొని ఉంటే ఈరోజు మీ పిన్ని ఉద్యోగం కోసం బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చుండేదా? సెల్లో గడపాల్సి వచ్చుండేదా? ఎందుకు వచ్చిన ఆత్మాభిమానం అమ్మా? మనల్ని నమ్ముకున్న వాళ్ళని కష్టాల పాలు చేసి ఆత్మాభిమానం ఎందుకు? స్నేహితులు బంధువులు ఉన్నది ఎందుకమ్మా? కష్టాలు వచ్చినప్పుడు కాపాడడానికే కదా. అయిన వాళ్ళ దగ్గర సహాయం తీసుకోవడానికి కూడా అవమానంగా భావిస్తున్నాడంటే ఆయన ఏమనాలి? చూడమ్మా, ఎవరికో ఏదో అవుతుందని నీ కడుపులో బిడ్డను దాచుకోవాల్సిన అవసరం లేదు. కడుపుతో ఉన్న ప్రతి ఆడపిల్లకి తీరాల్సిన అచ్చట ముచ్చట తల్లి స్థానంలో ఉండి నేను తీరుస్తాను. వద్దు పిన్ని, దయచేసి ఈ విషయం మాత్రం బాబాయ్కి తెలియనివ్వద్దు. ఇప్పటికే బిజినెస్ లో నష్టం వచ్చి ఆయన చాలా బాధలో ఉన్నారు. ఈ సమయంలో ఆయనకి విషయం తెలిస్తే ఇంకా టెన్షన్ అవుతారు. మళ్ళీ కోర్టులో కేసులు అంటారు. అదే జరిగితే ఇప్పటి వరకు నేను చేసిన దానికి అర్థం ఉండదు పిన్ని, అర్థం ఉండదు. దయచేసి కొద్ది రోజుల పాటు ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండని.
పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాక అప్పుడు చెప్పొచ్చు. కళ్ళెలా పీకిపోయాయో చూడు. ఈ ఒక్క ముద్ద తిను. తిను. మీరు నాకు ఏం బోనా తీసుకురాకూడదా? కనీసం కలిసి కూడా భోజనం చేయలేనంత బిజీగా ఉండే నీ భర్త నీకోసం అన్నం తీసుకొచ్చి నీకు తినిపించేసరికి ఆశ్చర్యపోతున్నావు కదూ. నాకు ఆశ్చర్యంగానే ఉంది బోనా. ధనవంతుడింట్లో డబ్బు మాత్రమే ఉంటుంది, పేదోడింట్లో ప్రేమానురాగాలుంటాయంటుంటే ఎందుకో అనుకున్నాను. నాకు ఇప్పుడే అర్థమైంది బోనా. ఇన్నేళ్ల మన సంసారంలో ఎప్పుడైనా మనం ఇంత అన్యోన్యంగా ఉన్నామా? ఒకరి కోసం ఒకరు ఎప్పుడైనా ఇంతలా తప్పించిపోయామా? లేదు కదూ. తేడా ఏంటో చెప్పు. అప్పుడు మనం ధనవంతులం, ఇప్పుడు మనం పేదవాళ్ళం. భగవంతుడు అన్నీ తీసుకుపోతే అన్యాయం చేశాడనుకున్నా గాని అందులో అంతరార్థమేంటో ఇప్పుడే అర్థమైంది బోనా. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన ఐశ్వర్యం చాలు, ఇప్పుడైనా ఆప్యాయత అనురాగాల్ని అనుభవించండి అని మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు బోనా. ఏమండి? అమ్మా, అమ్మా ప్రియా, ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి